పల్లా ఒకసారి అటెండ్ అయితే ఇట్లాగా ఓ 10-12 వేస్ ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరు అటెండ్ అయినా తెలుగుదేశం వాళ్ళు మేము చంద్రబాబుతోనే మాట్లాడామని ఫీల్ అవుతారు. ఎందుకు? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పార్టీ కాబట్టి, సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీ కాబట్టి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోపం ఏంటంటే ప్రతి ఒక్కడు నేను జగన్తోనే కలవాలనుకుంటాడు కానీ కింద ఉన్న వాళ్ళందరినీ ఎదవాలనుకుంటాడు. దాంతో ఇంకోటి ఇలాంటి వాళ్ళు ఏదన్నా సమాచారం కార్యకర్తలు చెప్పినా జగన్ దగ్గరికి తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతుంటారు, లేదా జగన్ పట్టించుకోవడం తెలియదు. పర్యవసానం ఏంటి అంటే ఎక్సెప్ట్ జగన్ మాకెవడూ లీడర్ లేరు అనుకుంటున్నారు వాళ్ళు. అది సంస్థాగత నిర్మాణానికి వైఫల్యం, పార్టీకి పెద్ద వైఫల్యం. ఉట్టి జగనే ప్రతిదీ ఎట్లా చేయగలుగుతాడు? మన వండర్ల అరుణ్ కుమార్ గారు కూడా అన్నారు, వైసీపీ అంటే 1 నుంచి 175 వరకు జగనే, ఇంకా వేరే పేరు వినిపించదో కనిపించదు. అదే అది సరి చేసుకోవాల్సి ఉంది. సంస్థాగత నిర్మాణం సెటరేట్ చేసుకోకపోతే ఏ పార్టీకైనా సరే మనుగడ ఉండదు. అవును అవును సార్. ఇదే టైంలో అంటే ఈ నిర్ణయాల వల్లే, ఇలాగ ఆలోచించడం వల్లే పులివెందుల్లో ఉప ఎన్నిక తప్పదు అనే ప్రచారం జరుగుతుందా? టెక్నికల్గా కూడా అది నిజంగా 60 రోజులు అనేది అటెండ్ అవ్వకపోతే అది జరిగే అవకాశం 2 సంవత్సరాల లోపు తేలాలి జగన్ కూడా అసెంబ్లీలోకి అడుగు పెడతాడో లేదో. ఎందుకంటే ఈ మొత్తం ప్రొసీజర్ ఆయన చెప్పినట్టు 60 రోజుల లెక్క. ఇప్పుడు మొదటిసారి అటెండ్ అయ్యాడు కదా కాబట్టి కౌంట్లోకి రాదు. ఆ తర్వాత జరిగింది 2 సమావేశాలు, ఓసారి 5 రోజులు, ఓసారి 6 రోజులు అట్లా జరిగినాయి. ఇట్లాగా 60 రోజులు కదా, అంటే ఏడాదికి ఇల్లు